వంటింట్లో దొరికే ఈ మసాలాలతో మీ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఎలా వాడాలో ఈ వీడియోలో చూసేద్దాం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే గుండెకి ముప్పు ఎక్కువగా ఉంటుంది. మనం వంటింట్లో దొరికే కొన్ని వస్తువులతో అదే కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే. అయితే ఆ కొలెస్ట్రాల్ ఎక్కువైతే శరీరానికి ముప్పు పొంచి ఉంటుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్, రెండు మంచి కొలెస్ట్రాల్. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను ఎక్కువైతేనే ప్రమాదం. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు, హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటే గుండెకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే గుణాలు ఉన్నాయి. అధిక బరువుతో బాధపడేవారు వెల్లుల్లి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. బరువు అదుపులో ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వెల్లుల్లిని తీసుకోవడం మంచిది. వెల్లుల్లి తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. దీన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిని రోజు ఉదయం పరగడుపున 2 రెబ్బలను తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో పాటు ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గిస్తుంది. ఇక వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రోజు తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది. వెల్లుల్లిని రోజు పరగడుపున 2 రెబ్బలు తినవచ్చు. లేదంటే వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీనితో పాటు కలిపి తీసుకోవచ్చట. అంతేకాకుండా సలాడ్, కూరల్లో వెల్లుల్లి యాడ్ చేసుకుని తింటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక రెండవది అల్లం. వంటింట్లో ఉన్న ఔషధాలు అల్లం ఒకటి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు అల్లంతో చెక్ పెట్టవచ్చు. అల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం అల్లం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది అల్లం. అల్లాన్ని ఆహారంలో ఏ విధంగానైనా వాడుకోవచ్చు. లేదంటే అల్లం ముక్కలతో కషాయం, టీ పెట్టుకుని తాగవచ్చు. వేడి నీటిలో అల్లం, నిమ్మరసం, తేనె మిశ్రమాలు కలిపి తీసుకున్న ఫలితం ఉంటుంది. ఇంకా మూడవది పసుపు. వంటింట్లో కనిపించే పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. తేనెలో పసుపు కలుపుకొని తింటే గొంతులోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.